కానీ ఆయన తల కిందికి వంచుకొని రమణ నిన్ను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు అనుకున్నాను నేను, స్వామి మీరే నన్ను రప్పించుకున్నారు ఇక్కడికి, మీరే పంపిస్తున్నారు. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇదే మాట అన్నాను. స్వామి మీరే రప్పించుకున్నారు, మీరే పంపిస్తున్నారు, నేను కాదంటున్నా సార్, మీ ఇష్టం. అలా అంటే అలాగే ట్రాన్స్ఫర్ చేయండి సార్, నాకు ఎట్లా 2 నెలల పాట అయింది కాబట్టి అని చెప్పి అన్నాను. మళ్ళీ మౌనంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత నీకు బాధగా ఉంది కదా అన్నాడు. సార్ భారత రాష్ట్రపతి కావాలా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కావాలా అని చెప్పంటే నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీగానే ఉంటాను, కానీ నాకు భారత రాష్ట్రపతి పదవి కూడా వద్దు సార్. ఈ సేవ చాలా గొప్పది సార్, ఈ భాగ్యం చాలా గొప్పది సార్. మొట్టమొదటిసారిగా ఎవరైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వైష్ణవుడు వచ్చినాడు అని చెప్పంటే నేనే మొదటి వాడిని సార్. దాదాపు 75 ఏళ్లుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫీసర్స్ ఉన్నటువంటి దాంట్లో మొట్టమొదటి శ్రీ వైష్ణవుని నాకు ఇక్కడ మీరు భాగ్యం కలిగించారు, నాకు సంతోషం సార్, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెళ్తాను సార్ అని చెప్పినాను. లేదు రమణ, ఇక్కడి నుంచి నిన్ను మొత్తం రాష్ట్రం అంతా కూడా దేవాలయాలన్నింటికి కూడా అధికారిగా ఉండేటట్టుగా, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మీ కిందనే ఉండేటట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్గా వేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను, ఏమంటాం అన్నాడు. మీరు ఎలాగంటే అలాగా సార్, మీరు నాకు యొక్క శ్రేయోభిలాషి, మీకంటే ఎవరు ఉంటారు అని చెప్పన్నాం. మీరు ఎందుకు ఈ మాటలు వినాలి అని చెప్పని అంటున్నానని చెప్పంటే, మాట మనల్ని పట్టిస్తుంది, మాట మనల్ని కలుపుతుంది, మాట మనల్ని చెదిరుస్తుంది, మాట నిర్వీర్యం చేస్తుంది, మాట ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికే, అది ముఖ్యమంత్రియా, మన కొలీగా, మనకంటే చిన్నవాడా, మన పక్కవాడ, మనవాడ అని కాదు అంజయ్ గారు, చాలా జాగ్రత్తగా మనం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్గా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను బయటకు వచ్చాను. కానీ ఆయన అన్న మాట నీకు బాధగా ఉంది కదా అని చెప్పి అన్నాడు చూసారా, ఇప్పటికీ నాకు మనసులో పదిలంగా ఉంది. అంటే నా గురించి ఆయన అంత ఫీల్ అయ్యాడని చెప్పినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది.